హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే కేంద్రం గుడ్ న్యూస్. మార్చి 1 నుండి ఉచిత రేషన్, 8 అతిపెద్ద సౌకర్యాలు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఇక మధ్యతరగతి వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త తీసుకువచ్చింది. దీనిలో భాగంగానే లక్షలాది మంది కుటుంబాలకు ఉపశమనం కలిగే విధంగా మంచి చొరవను ప్రకటించింది. ఇక దీనిలో భాగంగానే వచ్చే ఏడాది నుండి రేషన్ కార్డుదారులు ఉచిత రేషన్తో పాటు వారి జీవన నాణ్యతను మెరుగుపరుచుకోవడానికి అనేక అదనపు ప్రయోజనాలను పొందనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త పథకం దేశంలోని అత్యంత దుర్బల వర్గాలకు చెందిన వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాలి. మరియు ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉచిత రేషన్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకంలో భాగంగా వచ్చే నెల నుండి రేషన్ కార్డు కలిగిన వారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ అందుకోవచ్చు. దీనిలో భాగంగా ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం లేదా గోధుమలు, 1 కిలో పప్పు, 1 కిలో నూనె ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ చొరవ దుర్బల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని, అదనపు ఖర్చు లేకుండా వారికి అవసరమైన ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఆరోగ్య ప్రయోజనాలు. అలాగే ఈ పథకంలో భాగంగా రేషన్ కార్డుదారులు ఉచిత ఆరోగ్య బీమా ప్రయోజనాలను పొందవచ్చు. దీనిలో భాగంగా ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స ఉంటుంది. దీంతో సామాన్య ప్రజలు ఆరోగ్య సౌకర్యాలు, వైద్య ఖర్చుల ఆర్థిక భారాన్ని ఈ పథకం తగ్గిస్తుందని చెప్పాలి. కుటుంబాలకు దీని ద్వారా ఆరోగ్య సంరక్షణ సేవలను అందించవచ్చని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకంలో రేషన్ కార్డుదారుల పిల్లలకు అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీనిలో భాగంగా 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. అలాగే ఉచిత స్కూల్ యూనిఫామ్, పుస్తకాలు మరియు స్టేషనరీ కూడా అందిస్తారు. అంతేకాక ఉన్నత విద్యకు స్కాలర్షిప్ కూడా ఉంటుంది. ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సామాన్యుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ఉపాధి మద్దతు కార్యక్రమాలను కూడా ప్రారంభించనున్నది. దీనిలో భాగంగా స్వయం ఉపాధి కోసం వడ్డీ లేని రుణాలను ఇవ్వనున్నారు. అలాగే శిక్షణా కార్యక్రమాలు కూడా ఉంటాయి. రేషన్ కార్డుదారులు ఈ పథకంలో భాగంగా గృహ నిర్మాణానికి సంబంధించిన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. రేషన్ కార్డుదారులు ఈ పథకంలో భాగంగా గృహ నిర్మాణానికి సంబంధించిన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. దీనిలో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద సరసమైన గృహాలు, గృహ పునరుద్ధరణకు ఆర్థిక సహాయం, అలాగే విద్యుత్ మరియు నీటి కనెక్షన్లకు సబ్సిడీలు తీసుకోవచ్చు. ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పోషకాహార సవాళ్లను పరిష్కరించడానికి కింది కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా గర్భిణీ స్త్రీలకు మరియు పిల్లలకు పోషకాహార ప్యాకేజీలు ఇవ్వనున్నారు. అలాగే పోషకాహారంపై విద్య మరియు అవగాహన, అలాగే పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించడం జరుగుతుంది. డిజిటల్ సాధికారిత. దీనిలో భాగంగానే రేషన్ కార్డుదారులు డిజిటల్ సాధికారిత మరియు ఆర్థిక చేరికపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. పారదర్శకత. ఇక ఈ పథకం సరైన లబ్ధిదారులకు చేరే విధంగా ప్రభుత్వం సమగ్ర ధృవీకరణ ప్రక్రియను మొదలుపెట్టనుంది. ఈ ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కార్డు లింకు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా బయోమెట్రిక్ ధృవీకరణ కూడా ఉంటుంది. ఈ సమాచారం అందరికీ తెలిసే విధంగా టీవీ, రేడియో మరియు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారాలు చేయనున్నారు.